మరి 1,00,000 కోట్లు కొట్టకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ బడ్జెట్ లో మేము కొత్తగా 8,000 ఎకరాలకు ఈ సంవత్సరం కాళేశ్వరం కింద నీళ్లు ఇచ్చినామని ఎట్లా చెప్తాడు? ఇలా క్లియర్ గా రాసింది కదా కాళేశ్వరం ప్రాజెక్టు. ఎట్లొచ్చినాయి నీళ్లు మరి కాళేశ్వరం కూలిపోతే? ఈ కొత్త ఆయకట్టు యాడికెళ్ళి వచ్చింది? మరి ఎకనామిక్ సర్వే రిపోర్టు ఇది కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో పెట్టింది కదా. కాళేశ్వరం తెలంగాణ స్వరూపం మార్చింది, తెలంగాణ ఆయకట్టు పెంచింది, తెలంగాణకు ఒక పంటల మాగానిగా మార్చిందని ఎట్లా చెప్తుంది? ఇది ఢిల్లీ పార్లమెంట్ లో పెట్టిన రిపోర్టే కదా, కేంద్రం చెప్పిన రిపోర్టే కదా. అంటే ఇవన్నీ కూడా కేవలం ఒక బురద రాజకీయం. నిజంగా చెప్పాలంటే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఒక 20 ఉత్తరాలు రాసిన ఇప్పటికీ. ఒక 50 కోట్లు ఇస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది కాళేశ్వరంలో. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది. ఒక 50 కోట్లు ఇవ్వండి అంటే పగబట్టిండ్రు కాళేశ్వరం మీద, ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు. ఇలా కరీంనగర్కో, నల్లగొండకో, యాదాద్రికో, సిద్దిపేటకో, మెదక్కో ఒక్క 50 కోట్లు ఇస్తే పిల్ల కాలువలు, పంట కాలువలు దవ్వుతే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతకాలం మేము బురద జల్లినాం, ఇంతకాలం కాళేశ్వరం కూలిపోయిందన్నాం. ఈ 50 కోట్లు ఇస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చిందనుకో, మేం చెప్పింది తప్పైతుందని, తప్పుల పడతామని పగబట్టినట్టు చేసి రైతులకు శిక్ష వేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీకు మా మీద పగ ఉంటేనో, కోపం ఉంటేనో, ద్వేషం ఉంటేనో మాకు శిక్ష వేయండి, రైతులకు శిక్ష వేయకండి. ఆ కాలువలకు నీళ్లు విడుదల చేయండి, నిధులు విడుదల చేయండి, కాలువలు దవ్వండి, కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వండి.